9-10 ఏళ్ల పిల్లలంటే ఇంట్లో తోడబుట్టినోళ్ళతోటి తాకట్లు పెట్టుకునుడో బడిలో సోపతి గాళ్ళతోటి కయ్యాలు పెట్టుకుంటా నన్ను కొట్టిండ్రు నన్ను తిట్టిర్రు అనుకుంటా తల్లిదండ్రులకు బడిల టీచర్లకు ఫిర్యాదు అవుతుంటారు ఊకే. అయితే గుంటూరులో ఉండే 10 ఏళ్ల పిల్లగాడైతే గమ్మతే చేసిండోళ్ళ గ్రీవెన్స్ డే నడుస్తుంటే ఏకంగా జిల్లా కలెక్టర్కే సమస్య చెప్పుకునేందుకు బడెగ్గొట్టి వచ్చిండు. చూడుర్రి ఎందుకు వచ్చిండో మరి. ఈపుల స్కూల్ బ్యాగు చేతుల కంప్లైంట్ కాగితం చక్కగా గుంటూరు కలెక్టర్ ఆఫీసులో నడుస్తున్న గ్రీవెన్స్ డేకి వచ్చింది 10 ఏళ్ల పిల్లగాడు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మేడాన్ని కలిసి వాళ్ళ సమస్య చెప్పుకుందామని బడికి పోకుండా వచ్చిందట. అంతేనా చిన్నోడా? మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టిఫిన్ బండి కాలువలో పడేశారు. మా టిఫిన్ బండి కావాలని పడేశారు. చాలాసార్లు తిరిగి ఆఫీస్ దగ్గర. మరి ఇంత చిన్న వయసులో ఈ పిల్లగానికి ఏం సమస్య వచ్చింది, అది కూడా జిల్లా కలెక్టర్ తోటి చెప్పుకునేటంత పెద్ద సమస్య ఏంది కావచ్చు అని అంటే సమస్య ఈ పిల్లగాంది కాదు, పిల్లగాని ఫ్యామిలీదట. గుంటూరు గవర్నమెంట్ దవాఖాన కాడ వీళ్ళ తల్లి టిఫిన్ సెంటర్ నడిపిస్తుంటదట బండి మీద. ఈ అక్కడి మున్సిపాలిటీ వాళ్ళు తీసేపిచ్చిరో ఇంకెవరన్నా బెదిరిచ్చిరో తీసేయమని తెలియదు కానీ కలెక్టర్ను కలిసి ఆ ముచ్చట చెప్పి మళ్ళా ఆ టిఫిన్ సెంటర్ పెట్టుకునేటట్టు చేయమని బతిలాడనీకి వచ్చినట. చచ్చిపోదాం పట్టు అంటుంది. టిఫిన్ బండి ఎక్కడ పెట్టనియట్లేదు అని చచ్చిపోదాం పట్టు అంటుంది. అందుకని నేను వచ్చాను. లారీకి వెళ్తాడు, టిఫిన్ బండి కావాలి. అయ్యో పాపం తండ్రి లారీ మీద పోతాడట, సంసారాన్ని పెద్దగా పట్టించుకోడట. ఇక టిఫిన్ సెంటర్ నడుపుకుంటా ఇంటి బరువును మోసే తల్లికి ఉన్నొక్క ఆదేరు పోయేటాళ్లకు ఏం చేయాలనో అర్థం కాక చచ్చిపోదామని బాధపడుతుందట. మరి ఎట్లమ్మా ఎందుకట్లా మాట్లాడుతున్నానంటే కలెక్టర్ మేడం అయితేనే మనల్ని కాపాడుతుంది బిడ్డ అని చెప్పి పంపినట్టుంది. అందుకే ఇక్కడికి వచ్చినట్టుంది సంటోడు యశ్వంత్. తీసేసారు పిల్లగాడి ఇట్లా ముద్దు మాటలతో చెప్తుంటే పానం కలుక్కుమన్నది ఇన్నోళ్ళందరికీ. ఇక కలెక్టర్ మేడం కూడా మొత్తం చెప్పుకుంటూ కలిసి బట్ ఆవిడ చెప్పేది ఇంకా మిగతా షాప్స్ అన్నీ ఉన్నాయి, నాదొకటి క్లోజ్ చేసి నన్ను నడుపునివ్వటం లేదు టిఫిన్ బండి అనేది లాస్ట్ టైం అట్లా చెప్పుకున్నారు. వెరిఫై చేయమని ఇచ్చాము. ఇప్పుడు 1 వీక్ అయింది, ఎవరు ఏం చేయలేదు. మళ్ళీ ఆవిడ లేకుండా ఈ అబ్బాయి ఒక్కడే ఇప్పుడు గ్రీవెన్స్కి వచ్చాడు. కానీ ఈ పిల్లగాని చూసి అందరు షాక్ అయ్యారు. ఇంత చిన్న వయసులో ఎంత ధైర్యంగా కలెక్టర్కే సమస్య చెప్పుకుంటే చిన్న ముచ్చట్న. ఇంకా చూడు సమస్య ఏంది అనేది ఎంత క్లారిటీతో చెప్తుండో. ఇక సంటోడు చెప్పిన సమస్య ఇని మీ సమస్య తప్పకుండా తీరుస్తా బిడ్డ, ఇక నువ్వు ఇంటికి పో మంచిగా చదువుకోమని చెప్పిందంట కలెక్టర్ నాగలక్ష్మి మేడం కూడా. షాప్ అయితే రెస్టోర్ చేయించండి. జీజీహెచ్ మెయిన్ వాల్ మనం ఎవరికి ఇవ్వడం లేదు, బట్ మిగతా సైట్స్ అన్ని పెట్టుకొని ఉన్నారు కదా, అక్కడెక్కడ ఒక చోట అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా.